లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఏ పార్టీ మీద ఇప్పుడు ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది? వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా ఈ కేసు విచారణలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన జగన్ ప్రభుత్వం మారినంత మాత్రాన తప్పులు ఒప్పులు మారిపోయావని పేర్కొన్నారు. ముఖ్యంగా సిఐడి విచారణను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ కేసులో సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని, వందల కోట్లు దారి మళ్లాయని తాము నమ్ముతున్నామని జగన్ పునరుద్ఘాటించారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం ఒత్తిడితో సిఐడి అధికారులు ఈ కేసు నీరుగార్చినా లేదా కొట్టివేసినా తాము ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. సిఐడి ఈ కేసును క్లోజ్ చేస్తే తాను స్వయంగా సుప్రీంకోర్టు తలుపు తడతానని, దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తానని ఆయన ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు ఏ వ్యవస్థ కూడా దాన్ని ఉపేక్షించకూడదని జగన్ అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జరిగిన ఈ స్కామ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పటికే సిఐడి మరియు ఈడీ దర్యాప్తులో వెల్లడైందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి విచారణ సంస్థలు తమ నిర్ణయాలను మార్చుకుంటే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ కేసు విషయంలో ఎటువంటి అలసత్వం వహించనన్నా తాము న్యాయపరంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని, కేవలం రాష్ట్ర పరిధితో పాగిపోకుండా ఢిల్లీ స్థాయిలో న్యాయ పోరాటం చేస్తానని జగన్ వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా చేసే ఈ యుద్ధంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ధీటుగా స్పందించాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, గత 5 ఏళ్ల కాలంలో తన అధికారాన్ని అడ్డుపెట్టి తప్పుడు కేసులు బనాయించారని వారు ఆరోపించుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, న్యాయస్థానంలో ఇప్పటికే నిజాలు బయటపడుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే జగన్ మాత్రం ఈ కేసులు అంత సులభంగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. సిఐడి దర్యాప్తు తీరుపై ఆయనకు ఉన్న అనుమానాలు, అలాగే విచారణలో జరుగుతున్న జాప్యం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్తాననే జగన్ హెచ్చరిక ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీసేలా ఉంది. ఒక పక్క అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంటే, మరోపక్క పాత కేసుల అంశాన్ని జగన్ మళ్లీ తెరపైకి తీసుకురావడం ద్వారా రాజకీయ వేడిని పెంచాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసు భవిష్యత్తులో ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో, ఈ కేసు జగన్ వేసే తదుపరి అడుగులు ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అత్యున్నత కోర్టులు తప్పకుండా న్యాయం జరుగుతుందని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ మరియు టీడీపీ మధ్య మరింత ఘర్షణ వాతావరణాన్ని దారితీసే అవకాశం కనిపిస్తుంది.